రాష్ట్రానికి ఇది మనకి ఇప్పుడు రైజింగ్ తెలంగాణ వార్త, దీని పేరు రైజింగ్ తెలంగాణ వార్త. ఎటువంటి వాళ్ళు వేరు తెలుసా? ఈయన ఎందుకు వేయండి మీరు చెప్పు. ఈయన రెవెన్యూ శాఖ మంత్రి. ఈయన అంటే సరే ఐటీ వేయండి అనుకుందాం. మా అన్న అంటే ముఖ్యమంత్రి వేయండి అనుకుందాం. ఈయన ఎందుకు వేయండి నాకు అర్థం కావట్లే. ఆయన కోట వేయంగానే తెలివి వచ్చేస్తుందా? కోట వేయంగానే మొత్తం జ్ఞానం అయిపోతాడా? ఉత్తమ్ పేరు పొంగులేడు శ్రీనివాసరెడ్డి నెంబర్ 2 గారు కోట వేసి నేను మేధావిని అని ప్రజలను నమ్మించే ప్రయత్నమా? నేనేమంటున్నా సారు, మీరు నిజంగా మేధావి అయితే, మీరు నిజంగా తెలియకడైతే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఎవరు 2 సంవత్సరాలకి వెళ్ళి నువ్వు రెవెన్యూ శాఖలు ఏం లంగా పనులు చేస్తున్నావు, ఏం బొడిచి కట్టలు కడుతున్నావు అనేది. ఇప్పుడు నా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈయన వేయండి దావోస్ పర్యటనకు. ఇది అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయింది. తెలివినోడు, తెలివి తక్కువడు, గుడంబా సెంటర్లోడు, గుంపు మేస్త్రులు అందరు తెలియకళ్ళు అయిపోయారు. అందరు ఐటీ శాఖ మీద ఫోకస్ పెట్టు. నేను పెట్టుబడులు పట్టుకొచ్చి ఇప్పుడు వీళ్ళందరూ కంపెనీలు పెట్టి, ఫార్మా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇండస్ట్రీలు పట్టుకొచ్చి లచ్చల 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 ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఒక్క ఉద్యోగాలు కూడా తెలంగాణ ఏడగానే పడడు. ఏడైస్తారో ఉద్యోగాలు అర్థం కాదు అన్నది రాసింది. రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు పలు రంగాల్లో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన ఇవాళ నుంచి అన్న వెనకకి తిరిగి వచ్చినాక ఇంకా మీరు రాతలు వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండాలి. వెనకకి తిరిగి వచ్చినాక లెక్క. గూగుల్, యూనిలీవర్, రాయల్ ఫిలిప్స్ సంస్థలట దావోస్ వేదికగా కంపెనీ ప్రజలతో సీఎం రేవంత్ బృందం చర్చలు చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీకి యుఏఈ హస్తం ఉందంట. జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంట. స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏటా 5,000 మందికి ఉపాధట. సౌదీ సంస్థ ఈ విషయం చెప్పిందంట. ఏఐతో పౌర సేవలు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీ టార్గెట్. అసలు $3 ట్రిలియన్ అంటే ఎంతనే నాకు తెలియదు రేవంత్ అన్న, నీకన్నా ఏమన్నా ఎరకన్నా? ఓ ప్రయత్నం చేస్తున్నా అమ్మా కొడుక. $3 లక్షల కోట్ల ఎంత? $3 లక్షల కోట్ల కోట్లు కాదు, డాలర్లు. అమ్మా నాయన అన్న ఏందనుకుంటుండో $3 ట్రిలియన్ అంటే నాకు చిత్రం అవుతుంది. రేవంత్ అన్న నీ తెలివి ఏ పాటిదో, నువ్వు ఏ పాటి మునగా నువ్వు జనం కెరకనే కంపెనీలు పట్టుకొస్తుందంట అన్న. జరాలి మన సికిరాపిన రాధాకృష్ణ కూడా రాస్తాడు ఈ వార్త. తెలంగాణతో కలిసి పనిచేస్తామంటుంట. దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థలు హామీ ఇచ్చినట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సంస్థల ప్రతినిధులు భేటీ అవుతారట. ఏఐలో భాగస్వామికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి. హైదరాబాద్ లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ చైర్మన్ తో సీఎం భేటీ. ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లపై గూగుల్ ఆసక్తి. జీసీసీ ఏర్పాటును పరిశీలిస్తామన్న యూనిలివరు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి పనిచేస్తామన్న యుఏఈ. మన కూరగాయల లిస్టు చూసినారా? మీ ఇళ్ళ కూరగాయలు ఇస్తారా? పొద్దుటిలు ఓ వారం రోజులు షాపుకు పోకపోతే లిస్టు చాలా పొడుగు అవుతుంది. వీళ్ళు వీక్ వచ్చేది ఏం దేవుడేరు, కానీ ఇంకో లిస్టు మాత్రం ఇంత పొడుగు రాశారు. తెలంగాణ రైజింగ్ అంతే. ప్రపంచకంలో మళ్ళీ ఇంత మంచి రైజింగ్ ఎలా కనపడదు. ఓన్లీ అది రేవంత్ రెడ్డికే సాధ్యం, ఈ ప్రపంచంలో ఓన్తో కాదు. అంత మేధావిని మనం ముఖ్యమంత్రిని చేసినామంట. మరి ఆ మేధావిని మనం తట్టుకోవాలి ఈ జన్మకు. పారిశ్రామికవేత్తలతో మరి మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చినట్టు వాళ్ళందరికీ. అవి ఏం పిలుపో ఏం కాదో అది ఏడు ముందు అవుతుంది. డైలాగులు మాత్రం గట్టి ఉన్నాయి అంతే. ఎంత మరి పేమెంట్ కోటా పేపర్ అనమాట. ఈ పేమెంట్ కోటా పేపర్లు మరి రాయాలి కదా. అయ్యో అబ్బా షేకాండ్ టీషర్ట్ వేసింది ఖతం షేకాండ్ అని అయ్యప్ప మన మంచోళం అయితే మన చరిత్ర మొత్తం రూపుమాపేస్తారు జనాలు. అన్న మంచోడు అయిపోయినట ఇక షేకాండ్ ఇచ్చిండు. ఇది పోతే హరీష్ రావుది, ట్రంప్ది. నితిన్ నబీన్ నాకు బాస్ అట. పార్టీలో నేను ఒక కార్యకర్తను. నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడినట్ట. ఓటమిని సమీక్షించుకునే ధైర్యం కాంగ్రెస్ కు లేదని వ్యాఖ్యానించిండు. తెలంగాణ, బెంగాల్లోనూ బలపడుతున్నామని చెప్పినంట. ఏడసారు తెలంగాణ బలపడుతుంది. చూపిరా జరుగుతుంది, మీ దండం పెడతాం. బలపడితే మరి నైని కోల్ బ్లాక్ పంచాయతీ నడుస్తుంది. రేపో మాపో ఇంకో పంచాయతీ కూడా ఉంటది. ఏ పంచాయతీలన్నా బీజేపీల కార్యాచరణ ఏందో చెప్పు.
బీజేపీ కార్యాచరణ గిది ఇగో ఈ పని చేస్తున్నాం కాబట్టి మేము బలపడుతున్నాం అంటే తినింట్ల మంజా కూడా బలపడుతున్నావా? సో మరి నరేంద్ర మోదీ గారికి మరి ఇక్కడి నుంచి రాంగ్ రిపోర్ట్కి పోతున్నట్టుంది. మరి చెప్పేటోళ్ళు మంచి మంచి మోదంగాలు ఉంటారట, నిజాలు చెప్తూనే లేకొడతారు పార్టీలోకి వెళ్ళి. ఇప్పుడు ఏది ఏమైనా సరే ఈ నితిన్ నవీన్ గారు నాకు బాసు, నేను పార్టీలో ఓన్లీ కార్యకర్తను అని దేశంలో చెప్పగలిగే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళు ఓన్లీ కార్యకర్తలుగానే, ఓనర్లు కాలేరు. అది బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ఓనర్ ఉంటాడు, కాంగ్రెస్ లో కాంగ్రెస్ కూడా ఉంటాడు, ఆఖరికి లొటపీసు మల్లిగాన పార్టీ లొటపీసు మల్లిగా కూడా ఓనర్ ఉంటాడు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలే ఓనర్లు, అది మాత్రం 100%. దీంట్లో డౌట్ ఎక్కర్లేదు. మరి మరి తెలంగాణ అంటే వీళ్ళు పొడుస్తారట, అది నాకైతే తెలియదు, మీరు చెప్పాలి.